యేసయ్యా మా ఇంటికి రావా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ తిమోతికి, ఫిలిప్పీలో ఉన్న తిమోతికి రాసి చెప్తున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలు గారు దేవుడు దర్శించిన తర్వాత దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాను ఒక తీర్మానంలో ఆయన ఆత్మయాత్రను సాగించాడు. అనేక సంఘాలను కట్టాడు, అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించాడు, దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. హల్లెలూయా. అందుకే బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాను. ఈ రోజున మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ ఈ రోజున చాలా మంది కూడా నేను రక్షణ పొంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు సీనియారిటీ చెప్తున్నాం, కానీ దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. ఈ రోజున దేవునితో ఎంత సిన్సియారిటీగా ఉన్నావు, దేవుని కొరకు ఎంత త్యాగం కలిగినటువంటి ఆత్మీయతలో ఉన్నావు. ఈ లోకంలో ఉన్నవాడు దేవుడి కొరకు త్యాగం చేస్తున్నావా? ఈ లోకంలో జీవిస్తున్న జీవితాన్ని త్యాగం చేస్తున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని సమస్తాన్ని సమర్పిస్తున్నావా? పై మాటలు, పై పాటలు, పైన వాక్యాలు చెప్పే రీతిగా ఉంటున్నావా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒకప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారంటే వ్యతిరేకంగా ఉండి అలాంటి వారు ప్రార్థన చేసే వారిని హింసించాడు, సరసాల్లో వేచాడు, స్టెఫన్ అయితే రాళ్లతో కొట్టించాడు. అటువంటి దుర్మార్గమైన మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు, తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా, చనిపోతే ఆయన కొరకే చనిపోతా, అది నాకు లాభం అంటున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తి గల ఒక స్త్రీ అట ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అడుగుతుందంట. ఏమని అడుగుతుంది అంటే, ఒక క్రైస్తవ స్త్రీ, మీ ఉద్దేశంలో సమర్పణ అంటే ఏంటి? అక్కడ అడుగుతుందంట, మీ ఉద్దేశంలో సమర్పణ అంటే ఏంటి సార్ అని అడుగుతుందంట అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డల్ని. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆ సహోదరుడు అన్నాడంట, ఏమన్నాడంటే, దానికి ఆ దైవజనుడు ఏమని చెప్పాడు, ఒక తెల్ల కాగితం చేత్తో పట్టుకొని దేవుణ్ణి ఆయన చిత్త ప్రకారం ఈ ఖాళీ కాగితాన్ని నింపమని, మరి దానిని అడుగు బాగాన నీవు సంతకం చేయడం లాంటిది అన్నదంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు అంట ఒక చేత్తో ఖాళీ పేపర్ పట్టుకున్నాడంట. ఆ ఖాళీ పేపర్ పట్టుకొని, అది దేవునికి ఇచ్చిన చిత్త ప్రకారముగా ఇది ఈ ఖాళీనంతా కూడా నింపు ప్రభువా అని కింద సంతకం చేసి అది ప్రభువుకి ఇచ్చేయడమే సమర్పణ అన్నాడంట. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితము దేవుని మార్గంలో ఉంటున్నామని చెప్పుకుంటున్నాం, కానీ నీవు ఒక తెల్ల పేపర్ లాగా ఈ జీవితం నీది, నువ్వేం చేస్తావు ఆ ప్రకారంగా నేను జీవిస్తాను, నీవు చెప్పిన ప్రకారం నేను జీవిస్తాను అన్నట్టుగా లేదు. ఈ రోజున చాలా మంది ఎట్లా ఉందంటే, దేవుణ్ణినే మన ప్రకారంగా మలుచుకునేటట్టుగా, దేవుణ్ణే మన వైపు తిప్పుకొని ఆయన్నే మనలోకి మన ప్రకారం నడుపుకునేటట్టుకున్నారు. దేవుని ప్రకారం మనం నడిచేటట్లేదు. ఒక వైట్ పేపర్ ఇచ్చి ఇది నీ ఖాళీ, నీ ఇష్టం, ఏం చేయాలి దాన్ని ఫిలప్ చేయని ఇవ్వటమే సమర్పణ అన్నాడంటే. ఈ రోజున అట్లాగే నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించేవా? ఒక ఖాళీ పేపర్ ఇచ్చి, ప్రభువా ఇదిగో దీన్ని ఫిలప్ చేసుకుని నా జీవితం నువ్వు ఎట్లాగంటే అట్లాగా నీ చిత్త ప్రకారం నేను నడుస్తాను. ఈ రోజున దేవుని చిత్త ప్రకారం మనం నడట్లా, మన చిత్తమే, మన ఇష్టమే, ఏది అది దేవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అది దేవుని చిత్తం అయినా అవ్వకపోయినా అది దేవుని చిత్తమే అని దాన్ని మలుపుతాం. ఎందుకు? మనం బ్రతకడానికి. ఈ రోజున భక్తిలో కూడా చాలా మంది వారి అవకాశాన్ని బట్టి భక్తిని ఎటుగా ఉన్నట్టు పరుచుకుంటున్నారు. వారి అనుకూలతను బట్టి దేవునికి అనుకూలతమైనట్టు భక్తి చేయట్లేదు. అందుకే సమర్పణ అంటే దేవుని చిత్త ప్రకారముగా ఒక ఖాళీ పేపర్ ఇచ్చి దీన్ని నీకు ఇష్టమైనట్టుగా చేసుకో, ఫిలప్ చేసుకుని సంతకం పెట్టి ఇవ్వటమని అక్కడ ఒక దైవజనుడు చెప్పాడు. నీకు అలాగా ప్రభువుకి అలాగా నీ హృదయాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా నా హృదయాన్ని నువ్వు నింపుకో, వాడుకో, నన్ను ఈ జీవితం భూమి మీద ఉన్నంతకాలం బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభం అనే తీర్మానంలో ఆత్మయాత్రలో మనం ఉన్నామా? ఒకవేళ పాటల్లోనో, వాక్యాల్లోనో, పరిచర్లోనో, ఈ జనాల మెప్పు కోసమో, ఇదంతటి గుణుడు ఏదేదో పేరు కోసమో చేస్తున్నావా? నీ హృదయాన్ని దేవునికి ఇష్టప్రకారంగా నువ్వు చేయాలి అనుకోకుండా నువ్వు ఇవన్నీ చేసినదంతా కూడా అది వేస్ట్ భక్తి. అది నీకు ఉపయోగం లేదు, అది దేవునికి ఉపయోగం లేదు. అదే ఒక అవసరమైతే ఏంటంటే నీకు ఇష్టానుసారమైన భక్తి, అంటే నీ స్వనీతిని బట్టి,
నీకు ఇష్టమైనట్టు భక్తి చేస్తున్నావు అంతే. దేవునికి ఇష్టమైన భక్తి కాదు. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేసావనుకో, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావనుకో, ఆయన రాజ్యంలో స్థానం ఉంటుంది. ఈ లోక ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాలతో నింపుతారు. అటువంటి కృప మనందరికీ ఉండును గాక. ఆమేన్. స్తోత్రం నాయన, మహోన్నతుడని ఘనమైన పాదాలకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుడ క్రీస్తు సావైతే లాభం అనే ఒక సమర్పణ కలిగిన భక్తిలోకి వచ్చినట్లుగా నీ కృప దయచేయి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితానికి ఆయన రాకడెప్పుడు పోగడెప్పుడు తెలియదు. నేను ఎంతకాలం ఉంటానో తెలియదయ్యా. ఈ ఉన్న ఒక రోజు 2 రోజులు అయినా అది ఈ జీవితం నీకే అంకితం అనేటువంటి తీర్మానాలకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.